హలో అండి అందరికీ. ఈరోజు మేము ఒక టెంపుల్కి వెళ్ళాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి. సిమ్లాలో ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒక గుహలో శివలింగం ఉంటుంది. మనం ఆ గుహ లోపలికి కూడా ఆ ద్వారం ద్వారా వెళ్ళాలి. అక్కడ కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడ్, అలా వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని మళ్ళీ బయటకు వచ్చేస్తే ఇక్కడ కూడా ఒక శివలింగం, అలాగే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. అక్కడ కూడా స్వామికి దర్శించుకొని అలాగే అభిషేకం చేస్తారు చాలామంది. ఇక్కడ శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే పూజలు చాలా బాగా చేస్తారు. అలాగే మండే భజన కూడా చేస్తారు ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ. అక్కడ వచ్చేసి ఈ టెంపుల్లో ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారు. ఎవరైనా వచ్చిన వాళ్ళు తినాలి అనుకునే వాళ్ళు తినేసి వెళ్తారు. బండారాలాగా అన్నదానం అంటారు కదా గుళ్ళ దగ్గర, అలా అనమాట. ఇక్కడ దీది వాళ్ళు వచ్చేసి పూజ చేస్తున్నారు దేవుడి దగ్గర. అలాగే ఫాస్టింగ్ ఉండేవాళ్ళు ఫాస్టింగ్ కూడా ఉంటారు. ఫస్ట్ టైం మా పిల్లల్ని అయితే స్కూల్లో వదిలేసి మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ పిల్లలు అయితే నడవలేరు అని చెప్పేసి మేము కూడా దేవుడికి అభిషేకం చేసిన తర్వాత ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయాము. అలాగే దేవుడికి అభిషేకం చేయడం మనం ఇంట్లో చేస్తాం. మన ఇంట్లో ఉన్న విగ్రహాలకి అభిషేకం చేయడం మన ఇంట్లో కాబట్టి మనం చేసుకుంటాం. ఇలా టెంపుల్కి వెళ్ళినప్పుడు మన చేత్తో దేవుడికి అభిషేకం చేయడం అనేది అది చాలా తక్కువ. కాకపోతే ఈ టెంపుల్లో మనకి అది సాధ్యమవుతుంది. మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు. దేవుని దర్శించుకున్న తర్వాత మేమైతే అందరం ఇంటికైతే బయలుదేరిపోయినాము. మా దర్శనం అయితే 10:30 వరకే అయిపోయింది. తొందరగా వచ్చేసాము టెంపుల్కి, అందుకే రష్ ఎక్కువగా లేదు. సో మా వాళ్ళైతే రిటర్న్ అయిపోయారు. ఇలా కొండల పైనుంచి నడుచుకుంటూ వచ్చి దేవుని దర్శించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. చాలా బాగుంటుంది కూడా. కానీ కొండ ఎక్కే టైంలో మాత్రం గుండె కొట్టుకోవడం అయితే ఎక్కువైపోతుంది. చూసారు కదా, అది వచ్చేసి మేముండే ప్లేస్. ప్రస్తుతం నేను కొండ పైనుంచి వ్యూ చూపిస్తున్నాను మీకు. ఇది వచ్చేసి కొండపైకి వెళ్ళడానికి రూట్ ఇలా ఉంటుంది అంతే. జస్ట్ స్టెప్స్ మాత్రమే ఉంటాయి. రోడ్ వే కూడా ఉంటుంది, బట్ వేరే సైడ్ నుంచి ఉంటుంది అది. మేమైతే ఎప్పుడు వచ్చినా కానీ ఇట్లా నడుచుకుంటూనే వస్తాము. సో మేమైతే ఆ బ్యాక్ సైడ్ ఈ ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ నుంచి ప్రస్తుతం ఈ కొండపైకి వచ్చి దేవుని దర్శించుకొని వెళ్తున్నాం అనమాట. కొండపైన శివయ్య లింగ రూపంలో దర్శనమిస్తే ఇక్కడ కింద మాత్రం ఇలా విగ్రహ రూపంలో ఉంటుంది స్వామి విగ్రహము. ఇక్కడ కూడా మేము దర్శించుకొని కాసేపు అలా కూర్చొని వెళ్ళిపోయాము. ముందల సైడ్ శివయ్య విగ్రహం ఉంటే బ్యాక్ సైడ్ ఇలా గౌరీమాత ఉంటుంది, పార్వతీదేవి. మర్రి చెట్టు ఎంత పెద్ద ఉందో చూసారా. మా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు చూడండి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయని చెప్పేసి. కొండపై శివయ్యను దర్శించుకోవడానికి వెళ్తాం కదా, వెళ్ళే టైంలో కాసేపు ఇక్కడ కూర్చొని మళ్ళీ శివయ్య దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు. మర్రి చెట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఈ గుడి దగ్గర ఉసిరి చెట్టు ఉంటుంది, బిల్వపత్రం అంటారు కదా ఆ చెట్టు ఉంది, అలాగే మందారం చెట్టు, జిల్లేడు చెట్టు, అన్ని శివుడికి ఇష్టమైన చెట్లే ఉంటాయి. ఇక్కడ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ కూడా దేవుని దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు అక్కడ కూర్చొని అలాగే ఇంటికైతే బయలుదేరిపోయాం మేము. అలాగే ఇక్కడ కొండలపైన రూట్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది, మొత్తం అడవి, మధ్యలో కొంతవరకు మాత్రమే దారి ఉంటుంది. ఈ దారిలో ఖాళీ ఒక కవర్ పట్టుకొని నడవడానికి మేమైతే ఇబ్బంది పడుతున్నాం. అంటే అలవాటు లేకో ఏమో కానీ మాకు అలా అనిపిస్తుంది. బట్ కాకపోతే ఇక్కడి వాళ్ళు అయితే పశువులకి గడ్డి కూడా కోసుకొని తీసుకెళ్తుంటారు. లక్కీగా నేను ఈ వీడియో తీసేటప్పుడు నాకు అలాగే గడ్డి మోపుతో ఒక ఆమె ఎదురైంది. చూడండి మీరు కూడా చూస్తారు కదా, అలా తీసుకొస్తుంటారనమాట. ఫైనల్గా కొండ దిగైతే ఒక ఊర్లోకి వచ్చేసామండి. ఊర్లో కూడా రూట్ ఇలా ఉంటుంది. ఆ పైప్ వచ్చేసి కొండపై నుంచి వాటర్ వస్తుంటాయని చెప్పాను కదా, ఆ వాటర్ని ఇళ్ళల్లోకి సప్లై చేసుకుంటారనమాట. నిజానికి మేము ఈ ఊరు వరకు బండి పైన వచ్చాము. బండి ఈ ఊరు దగ్గర పెట్టేసి కొండపైకి కాలినడకతో వెళ్ళాము.
ఇక్కడ ఇండ్లు చూసారా ఎలా ఉంటాయో, మనం వెనకటికి బండలు, టైల్స్కి ముందు బండలు ఉంటుండే కదా ఇండ్లలో, ఆ బండలు తీసి ఇంటిపై కప్పులాగా పేర్చారు చూడండి. అలాగే ఈ ఊర్లో మా బావకి అనార్ కూడా దొరికిందనమాట. అనార్ అసలు దొరకదు అనుకున్నాం ఇంకా ఈ సీజన్లో, బట్ దొరికేసింది. తీసుకొని అయితే వెళ్ళిపోయినాం ఇంటికి. ఈ వీడియో వచ్చేసి అదే రోజు సాయంత్రం పూట మా ప్లాంట్లో చిన్న శివాలయం ఉంది, అక్కడ మేమందరం కలిసి భజన చేసాము. చాలా బాగుంటుంది ఇక్కడైతే భజన చేసాము. ఈ శ్రావణ మాసం నార్త్లో పున్నమికి స్టార్ట్ అయింది కాబట్టి ఎవ్రీ మండే భజన చేస్తాం ఇక్కడ. అంతేకాదు ఈ గుడి దగ్గర ఆడుతూ పాడుతూ చాలా బాగా భజన చేస్తారు చూడండి. ఇదండి ఈ శ్రావణ మాసంలో తొలి సోమవారం అయితే మేము ఇలా జరుపుకున్నాము చాలా బాగా. మరి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రసాదం తీసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం.